గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నమస్కారాలు సార్. నేను 07-002 అడవి తక్కిలపాడు షాప్ సూపర్వైజర్గా 2019 నుంచి 2024 అక్టోబర్ 16 తారీఖు వరకు చేయటం జరిగింది సార్. 07-002 అడవి తక్కిలపాడు. నా నెంబర్ వచ్చి 9652392077. 2019లో అక్టోబర్ నెలలో రిక్రూట్మెంట్ బెవరేజ్ కార్పొరేషన్ నుంచి రిక్రూట్మెంట్ ఇవ్వటం జరిగింది. దానిలో మేమందరం కూడాను అప్లై చేసుకున్న వాళ్ళు మెరిట్ ఆధారంగా ఇంటర్వ్యూ ట్రైనింగ్ రోజు ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది. దీని ఆధారంగానే మన జాబులు ఇవ్వటం జరిగింది. ఈ ట్రైనింగ్లో 365 రోజులు వర్కింగ్ అవర్స్ అని చెప్పడం ద్వారా 3 రోజులే సెలవు అక్టోబర్ 2, ఆగస్టు 15, జనవరి 26 అని చెప్పడం ద్వారా కొంతమంది మానేశారు సార్. అక్కడి నుంచి టైమింగ్స్ కానీ ఏ ఇతర కారణాల చేత కానీ కొంతమంది చాలా వరకు మధ్యలో మానేసి చాలామంది కొత్తగా మళ్ళీ జాయిన్ అయ్యారు. కానీ రిక్రూట్మెంట్ మాత్రం ఒకటే. 2019లో మాత్రమే ఒకే ఒక్క రిక్రూట్మెంట్ ద్వారా వచ్చాము. మిగిలిన వాళ్ళు చాలామంది 2019-2024 వరకు చేసిన వాళ్ళు కనీసం డిపోకి 10 మంది కూడా లేరు సార్. మాకు ఏజ్ రిలాక్సేషన్ వచ్చి అన్ని కేటగిరీకి 42 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీకి +5 సంవత్సరాలు. ఇప్పుడు 5 సంవత్సరాలు కంటిన్యూ చేసిన వాళ్ళు గవర్నమెంట్ నమ్మి అవుట్సోర్సింగ్ డిపార్ట్మెంట్లో ఏదో దాంట్లో మాకు అవకాశం కల్పిస్తారు అని ఉద్దేశంతో మేము కంటిన్యూగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ చేశాము. కరోనా పాండమిక్ పీరియడ్లో 6ంటికి ఓపెన్ చేయమన్నా చేశాము. ఆగస్టు 10, డిసెంబర్ 31, జనవరి 1 రాత్రి 12 దాకా ఉండాలి అన్నా ఉంచాము. ప్రతిసారి మరి గవర్నమెంట్కి ముఖ్యమైన ఆధారం ఎక్సైజ్ డిపార్ట్మెంటే కాబట్టి దానిలో 10 దాకా చేయమన్నప్పుడు కూడా ఉదయం 10 నుంచి రాత్రి 10 దాకా కూడా డ్యూటీలు చేశాము. ఇంతగా గవర్నమెంట్ని నమ్మి గవర్నమెంట్ సెక్టార్లో మేము ఎంతో పనిచేస్తున్నాము. కానీ చాలామంది 2019 నుంచి 24 వరకు ఎవరు చేయలేదు. చాలామంది చేయలేదు. ఉన్నవాళ్ళు ఇప్పుడు ఉన్నవాళ్ళు మాత్రం 10% ఒక డిపోకి వచ్చి 10 నుంచి 15 మంది మాత్రమే ఉన్నారు సార్. మరొకసారి ఆలోచించి సార్ మాకు అవుట్సోర్సింగ్ డిపార్ట్మెంట్లోని ఏదో దాంట్లో చాలా ఏజ్ రిలాక్సేషన్ ఏ డిపార్ట్మెంట్ ఏ సెక్షన్ తీసుకోవట్లేదు. ఒకసారి ఆలోచించి మమ్మల్ని ఏదో ఒక అవుట్సోర్సింగ్ డిపార్ట్మెంట్లో తీసుకుంటారని. నా పేరు పాలపర్తి నాగేశ్వరరావు. 07-002 అడవి తక్కిలపాడు, గుంటూరు 2, 9652392077. నమస్తే సార్.